నమస్కారం. మే 4, 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగుకు మీకు స్వాగతం. నిన్న మనం ప్రైవసీ ప్రిజర్వింగ్ ఎడ్జ్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించాం. అయితే గత 24 గంటల్లో పరిశ్రమ న్యూరల్ సింబాలిక్ ఇంటిగ్రేషన్ మరియు లిక్విడ్ ఏఐ ఆర్కిటెక్చర్స్ వైపు వేగంగా మళ్లింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం భారీ మరియు స్థిరమైన ట్రాన్స్ఫార్మర్ల నుండి లిక్విడ్ మోడళ్ల వైపు అడుగులు వేస్తోంది. ఇవి తమ గణిత సూత్రాలను రియల్ టైంలో మార్చుకోగలవు. దీనివల్ల పదే పదే భారీ ఖర్చుతో రీట్రైనింగ్ అవసరం లేకుండానే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోగలవు. నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్ల విషయానికి వస్తే, సర్వీస్నౌ ఫ్లూయిడ్ లాజిక్ను కొనుగోలు చేసింది. సుమారు $820 లక్షల వ్యూహాత్మక ఒప్పందంతో లిక్విడ్ న్యూరల్ నెట్వర్క్ రన్ టైమ్స్లో అగ్రగామిగా ఉన్న ఫ్లూయిడ్ లాజిక్ను సర్వీస్నౌ సొంతం చేసుకుంది. ఉద్యోగులు సిస్టంతో సంభాషించే కొద్దీ దానంతట అదే నేర్చుకుని వర్క్ఫ్లోను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని నౌ ప్లాట్ఫామ్లో విలీనం చేస్తారు. డేటాబ్రిక్స్ సింబాలిక్ స్టాక్ కొనుగోలు. డేటాబ్రిక్స్ $440 మిలియన్లతో సింబాలిక్ స్టాక్ను కొనుగోలు చేసింది. దీని లక్ష్యం సింబాలిక్ ఏఐని ఎల్ఎల్ఎంలతో కలపడం. దీనివల్ల ఏఐ తన నిర్ణయాలను 100% గణిత ఖచ్చితత్వంతో వివరించగలదు. యూనిటీ న్యూరల్ ఫిజిక్స్ విలీనం. మొబైల్ పరికరాల్లో అతి తక్కువ బ్యాటరీ వినియోగంతో అత్యంత వాస్తవిక ఫిజిక్స్ను సిమ్యులేట్ చేయడానికి లిక్విడ్ ఏఐని వాడే స్టార్టప్ను యూనిటీ విలీనం చేసుకుంది. సేల్స్ ఫోర్స్ తన పాత స్టాటిక్ అనాలిటిక్స్ విభాగంలో 2% కోత ప్రకటించింది. అదే సమయంలో 350 మంది డైనమికల్ సిస్టమ్స్ ఇంజనీర్లను నియమించుకుంటోంది. పాలెంతీర్ తన సిబ్బందిలో 1.5% మార్పులను ధృవీకరించింది. ఏఐ నిర్ణయాలు చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఉన్నాయో లేదో తనిఖీ చేసే నిపుణుల నియామకంపై దృష్టి పెట్టింది. టాలెంట్ స్పైక్. లిక్విడ్ ఏఐ మోడళ్ల కోసం కోడ్ రాయగల ఓడి సాల్వర్స్ అంటే గణిత శాస్త్రవేత్తల కోసం డిమాండ్ ఈ వారం 97% పెరిగింది. ఎంఐటి మరియు లిక్విడ్ ఏఐ ప్రాజెక్ట్ స్ట్రీమ్ 100 మిలియన్ పారామీటర్లు ఉన్న లిక్విడ్ మోడల్ 7 బిలియన్ పారామీటర్ల మోడల్ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చిందని నిరూపించారు. ఇది 90% తక్కువ పవర్ను ఉపయోగిస్తుంది. ఓపెన్ ఏఐ GPT-6 లాజికల్ యాంకర్. ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి సమాధానం ఇచ్చే ముందు దానిని లాజిక్ ఇంజన్తో సరిచూసుకునే కొత్త బ్రిడ్జ్ను ఓపెన్ ఏఐ ప్రదర్శించింది. డీప్ మైండ్ ఆల్ఫాఫ్లో నెక్స్ట్. సంభాషణ జరుగుతున్నప్పుడే రియల్ టైంలో తన వెయిట్స్ను సర్దుబాటు చేసుకుని కొత్త భాషను నేర్చుకోగల నిరంతర అభ్యాసం మోడల్ను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ అజూర్ లిక్విడ్ కంప్యూట్. మైక్రోసాఫ్ట్ తన ప్రత్యేక LNN హోస్టింగ్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. కంపెనీలు ఇప్పుడు రియల్ టైమ్ స్ట్రీమింగ్ ఏఐని డిప్లాయ్ చేయవచ్చు. స్నోఫ్లేక్ లాజిక్ క్లౌడ్. సింథటిక్ డేటా యొక్క సమగ్రతను సింబాలిక్ ఏఐ ద్వారా ధృవీకరించే కొత్త డేటా వేర్హౌస్ టీర్ను ప్రారంభించింది. ట్యాబ్లో రియల్ టైమ్ పల్స్. మార్కెట్ మార్పులను సెకండ్ల ముందే ఊహించే కొత్త అనలిటిక్స్ ఇంజన్లను విడుదల చేసింది. ఇది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కోసం రూపొందించబడింది. ఎన్విడియా మరియు ఎంఐటి లిక్విడ్ న్యూరల్ నెట్వర్క్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లో బేస్డ్ సిలికాన్ చిప్స్ తయారీకి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అమెజాన్ మరియు బోయింగ్ న్యూరల్ సర్టిఫై. విమానయాన రంగంలో ఏఐ ఎప్పుడూ ప్రమాదకరమైన విన్యాసాలు చెయ్యదని నిరూపించే సాఫ్ట్వేర్ స్టాక్ను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. లైనెక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ లాజిక్. వివిధ కంపెనీల లాజిక్ ఇంజిన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేలా ఓపెన్ సోర్స్ ప్రమాణాలను రూపొందించే గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. వెయిట్ డ్రిఫ్ట్ క్రిటికల్ అలర్ట్. లిక్విడ్ ఏఐ రియల్ టైంలో నేర్చుకుంటున్నప్పుడు దాని వెయిట్స్ను తప్పుదారి పట్టించే కొత్త రకం దాడి గురించి క్రౌడ్ స్ట్రైక్ హెచ్చరించింది. చెక్ పాయింట్ సింబాలిక్ స్కానర్. ఏఐ నిర్ణయాలలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తనిఖీ చేసే లాజిక్ చెక్కర్ను తన సెక్యూరిటీ సూట్లో చేర్చింది. ది గ్రేడియంట్ వానిష్ బగ్. ఒక ప్రముఖ లిక్విడ్ ఏఐ లైబ్రరీలోని బగ్గు వల్ల ఏఐ మోడల్స్ తమ అసలు శిక్షణను మర్చిపోతున్నాయని నివేదించబడింది. చివరగా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ.
నిన్నటి ఎడ్జ్ ఇంటెలిజెన్స్ పరిణామాల తర్వాత నేడు పరిశ్రమ మొత్తం లిక్విడ్ ఏఐ మరియు న్యూరల్ సింబాలిక్ ఇంటిగ్రేషన్ వైపు అడుగులు వేస్తోంది. సర్వీస్ నౌ లిక్విడ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతోంది. ఏఐ తప్పుడు సమాచార సమస్యను పరిష్కరించడానికి ఓపెన్ ఏఐ లాజికల్ యాంకర్ను ప్రవేశపెట్టింది. వెయిట్ డ్రిఫ్ట్ ముప్పు పొంచి ఉంది. మే 4, 2026 నాటి సాఫ్ట్వేర్ మరియు ఏఐ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.